భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 61వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సునస్సేపుని వృత్తాంతము అనే కథగా విందాం. శతానందుడు శ్రీరామునితో విశ్వామిత్రుని యొక్క వృత్తాంతం తర్వాత ఈ విధంగా కొనసాగించాడు. రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు ప్రయాణమైన ఆ ఋషులందరినీ చూసి, మహాత్ములారా, ఈ దక్షిణపు దిక్కున గొప్ప విఘ్నము సంభవించినది. మరో దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేద్దాం. విశాలమైన పశ్చిమ దిక్కునకు పోయి అక్కడ పుష్కర క్షేత్రమునందు తపస్సు చేద్దాం. అది ఉత్తమమైన తపోవనం అని పలికి పుష్కర క్షేత్రం చేరి అక్కడ ఫలమూలాలను మాత్రమే భుజిస్తూ ఉగ్రమైన తపస్సు చేశాడు. ఆ కాలంలోనే అయోధ్యాధిపతి అయిన అంబరీషుడు అనే రాజు ఒక యాగం చేయడం ప్రారంభించాడు. అతడు యాగం చేస్తుండగా ఇంద్రుడు యజ్ఞ పశువును హరించాడు. యజ్ఞ పశువు కనబడకపోయిన వెంటనే పురోహితుడు రాజుతో, రాజా, పశువునెవరో అపహరించారు. నీ అధర్మం చేతనే ఇది పోయింది. యాగ శిశువును రక్షింపజాలని రాజును దోషాలు చంపివేస్తాయి. దీనికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంది. పశువు లభించకపోతే మనిషినైనా సరే పశువుగా తీసుకురా, అప్పుడే యజ్ఞం జరుగుతుంది అని పలికాడు. ఆ రాజు ఉపాధ్యాయుని మాటలు విని వేల కొలది ఆవులను ఇచ్చి నరపశువును సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. ఆయా దేశాలలో, ఆయా నగరాలలో, పవిత్రమైన ఆశ్రమాలలో వెతుకుతూ భృగుతుంగ పర్వతంపై భార్యాపుత్ర సమేతుడై సుఖంగా కూర్చుని ఉన్న ఋషికి మహర్షిని చూశాడు. తపస్సుతో ప్రకాశిస్తున్న ఆ రుచీకునికి నమస్కరించి అనుగ్రహింపచేసుకుని అన్నింటా కుశలవార్తలు అడిగి, మహాముని, నీవు 1,00,000 ఆవులను తీసుకుని నీ కుమారుని యజ్ఞ పశువుగా అమ్మితే నేను చరితార్థుణ్ణవుతాను. అన్ని దేశాలు తిరిగాను, కానీ యజ్ఞ పశువు లభించలేదు. నీవు మూల్యం తీసుకుని నీ కుమారులలో ఒకరిని నాకియ్యి అని వేడుకున్నాడు. రాజు మాటలు విని రుచీకుడు, నేను ఏ విధంగా అయినా సరే జ్యేష్ఠపుత్రుని మాత్రం అమ్మజాలను అన్నాడు. తల్లి అయిన తపోధనురాలు రుచీకుని మాటలు విని అంబరీషునితో, రుచీక మహాముని పెద్ద కుమారుని అమ్మనని చెప్పుతున్నాడు. రాజా, చిన్న కుమారుడైన సునకుడు నాకు ఇష్టుడు, అందుచేత అతనిని నీకివ్వను. సాధారణంగా జ్యేష్ఠుడు తండ్రికి ఇష్టుడు కాగా చిన్నవాడు తల్లికి ఇష్టుడవుతాడు. అందువలన నేను చిన్నవానిని రక్షించుకుంటాను అని పలికింది. మునియు ముని పత్నియు పలికిన ఆ మాటలు విని మధ్యముడైన సున్నస్సేపుడు స్వయంగా, రాజా, జ్యేష్ఠ కుమారుని అమ్మజాలనని తండ్రి చెప్పుతున్నాడు, చిన్నవాణిని అమ్మజాలనని తల్లి చెబుతోంది. దీనిని బట్టి మధ్యముడైన నన్ను అమ్ముతున్నారు అని అనుకుంటున్నాను. అందుకే నన్ను తీసుకుపోండి అని పలికాడు. రామ, ఆ రాజు 1,00,000 గోవులతో ఆ సునస్సేపుని కొని ఆనందంతో వెళ్ళాడు. అతన్ని రథం మీద కూర్చుండబెట్టి శీఘ్రముగా ప్రయాణించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 61వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సునస్సేపుని వృత్తాంతము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 62వ సర్గ ఎందు గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు సునస్సేపుని రక్షించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.